మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు కూడా నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము మన క్రమంలో 66 గ్రంథాలు 66 దినాల ఈ ధ్యానాలలో పేతురు రాసిన 2 పత్రికలు ఈ రాత్రి మనం ధ్యానం చేయనై ఉన్నాం. ఈ 2 పత్రికల యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనము ఈ పత్రికలోనికి మనం వెళ్ళక మునుపు పేతురు రాసిన మొదటి పత్రిక చాలాసార్లు మనం అలవాటులో మొదటి పేతురు, రెండో పేతురు అంటాం. అలా అనకూడదని ఎన్నో పర్యాయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో 2-3 పేతురులు లేరు. పేతురు ఒక్కడే, ఆయన రాసిన 2 పత్రికలు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక అని మనము సంబోధించాలి. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా ముందుగా మనము ఈ రాత్రి 2 పత్రికలను మన ముందున్న సమయంలో మనము ధ్యానం చేయనై ఉన్నాం. కాబట్టి ముందుగా పేతురును గురించి ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గురించిన 7 విషయాలు. 1, పేతురు ఎవరు అనంటే యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తలులలో పేతురు ప్రధానమైన వాడు. ఇది మొదటి మాట. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ప్రధానమైన వాడు అపోస్తలుడైన పేతురు. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే పేతురు యొక్క ప్రారంభ పేరు సీమోను. ఇతని సహోదరుని పేరు అంద్రేయ. అది ఈయన్ని గురించిన రెండో విషయం. మొదటి పేరు సీమోను. దేవుడు పేతురుగా ఆయనను కేఫా అనబడుదువు అని పేతురుగా దేవుడు మార్చాడు. తర్వాత ఇతని సహోదరుని పేరు అంద్రేయ అని మనం చూస్తాం. తర్వాత మూడవ మాట పేతురును గురించి. పేతురు ఎవరు అనంటే బెత్సయిదా వాడు, కపెర్నహూము ప్రాంతానికి చెందినవాడు. ఇది మూడో విషయం. నాలుగవదిగా పేతురు ఎవరు అనంటే పేతురు విద్య లేని పామరుడు. తర్వాత వృత్తికి చేపలు పట్టే ఒక జాలరి. ఈయన చేపలు పట్టేవాడు అని మనము ఎరుగుదాం. కనుక ఒక చేపలు పట్టే ఒక జాలరిని దేవుడు ఆయన తన సేవకై పిలిచి మనుషులను పట్టు జాలరులుగా ఆయన అద్భుతంగా మార్చాడు. కనుక పేతురును గురించి నాలుగవది విద్య లేని పామరుడు, వృత్తికి చేపలు పట్టే జాలరి. ఐదవదిగా పేతురు ఎవరు అనంటే
పేతురు, అపొస్తలుడైన పేతురు తన భార్యతో కలిసి కుటుంబాన్ని కలిగి పలు చోట్లకు వెళ్ళి సువార్త పరిచర్య చేసినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5లో ఈయన వివాహితుడని, కుటుంబాన్ని కలిగిన వాడని, తను ఏ ప్రాంతానికి వెళ్ళినా తన భార్యను వెంటబెట్టుకొని అనేక స్థలాలకు వెళ్ళి గొప్ప సేవ చేసిన అపోస్తలుడు పేతురు. ఇది 5వ విషయం. 6వదిగా మనం చూస్తే యేసు ప్రభు యొక్క ఆ 3.5 సంవత్సరాల సేవ పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాలు కూడా పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. అంటే ఆ 3.5 సంవత్సరాలు కూడా ఎన్నో అనుభూతులు యేసు చేత పొందినవాడు. అలాగే యేసులో ఎన్నో కార్యాలు చూచినవాడు. అందుకే ఈ పేతురుకున్న అనుభవాలు చాలా ప్రత్యేకమైన అనుభవాలు. మనం పేతురు రాసిన పత్రికల్లో, అలాగే పేతురు జీవితంలో మనం చూస్తాం. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ అనుభూతిని పొందిన వారిలో పేతురు కూడా ఉన్నట్లు మనం చూస్తాం. అలాగే ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు యేసులో ఎన్నో కార్యాలు, యేసు ద్వారా జరిగే కార్యాలు ప్రత్యక్షంగా చూసిన వాడు, ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షి అపొస్తలుడైన పేతురు అని మనం చూస్తాం. ఇది 6వ విషయం. 7వదిగా మనం చూస్తే ఆయన జీవితాన్ని, పేతురు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకం 67వ సంవత్సరంలో మెమోడియన్ అనే ఒక జైల్లో 9 నెలలు శవాల మధ్యలో సంకెళ్లతో మగ్గిపోయి నీరో ఆజ్ఞ చొప్పున క్రీస్తు శకం 67లో టైపర్ అనే ఒక నది ఒడ్డున వాటికన్ అనే ఒక కొండ మీద తల్లక్రిందులుగా సిలువ వేయబడి ప్రభు కొరకు హతసాక్షి అయిన వాడు. అపోస్తలులందరూ కూడా హతసాక్షులే. తల నరకబడి చిరచ్ఛేదనం చేయబడి పౌలు గారు చనిపోతే పేతురు ఎలా చనిపోయాడు అని అంటే, ఈయన్ని కూడా మీ గురువు గారైన యేసు వలె సిలువేస్తాం అని పేతురునంటే, అలా యేసు వలె సిలువ వేయబడటానికి నేను యోగ్యుణ్ణి కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి ఆయన 67వ సంవత్సరంలో ఆ టైపర్ నది ఒడ్డున ఆ వాటికన్ అనే ఓ కొండ మీద ఈయన తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయే వరకు సిలువ మీదే ఉండి హతసాక్షి అయినవాడు అపోస్తలుడైన పేతురు. ఈ 7 విషయాలు కూడా పేతురుని గురించి ముందుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పేతురు యొక్క జీవితం ప్రధానంగా 3 భాగాలు. పేతురు జీవితం అంతా 3 భాగాలుగా మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా మనం ఆయన గమనించినటువంటి ఆయన జీవితంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో మనము పేతురు యొక్క శిక్షణ, ట్రైనింగ్ చూస్తాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా పేతురు యొక్క ట్రైనింగ్ ఉంది. యేసు ప్రభు పేతురుతో ఆయన మాట్లాడుతూ ఆయన్ని ఎన్నోసార్లు గద్దించాడు. తర్వాత పేతురు అని అనటంతోటే ఆయనలో ఉన్న ఒక దుడుకుతనం, దుడుకు పేతురు, తొందరపాటు, ఇలాంటివి పేతురులో మనం చూస్తాం. కనుక ఎన్నో పర్యాయాలు పేతురును ఆయన గద్దించి ఆయనను క్రమపరచి ఒక శిక్షణ తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక సువార్తల్లో పేతురు యొక్క ట్రైనింగ్ ఉంది. అలాగే అపోస్తల కార్యాలలో అతని యొక్క పనులు మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లో ఆయన యొక్క పనులు, వర్క్స్ మనం చూస్తాం. ఈ విద్య లేని పామరుడైనటువంటి పేతురు ద్వారా ప్రభు చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలో అవి మనం అపోస్తల కార్యాల గ్రంథం చదువుతూ ఉంటే మనకు అర్థం అవుతా ఉంటది. పేతురు ప్రసంగం చేస్తే ప్రారంభ ప్రసంగం 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత మరలా ఆయన ప్రసంగాన్ని చేస్తే
5,000 మంది రక్షించబడ్డారు. తర్వాత ఆ శృంగారమణి దేవాలయం యొద్ద ఆ భిక్షగాడికి ప్రార్థన చేస్తే తను లేచి నిలబడ్డాడు, నడిచాడు, గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన చేసిన పనులన్నీ కూడా అపోస్తల కార్యాల్లో చూస్తాం. ట్రైనింగ్ ఏమో సువార్తల్లో ఉంది, పనులేమో కార్యాల గ్రంథంలో ఉంది, అపోస్తలుల కార్యాల గ్రంథంలో. తర్వాత ఈ రాత్రి మనం ధ్యానం చేసే 2 పత్రికల్లో అతని టీచింగ్, బోధ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 2 పత్రికలు కూడా ఆనాటి దినాల్లో 5 దేశాలలో చెదరిపోయినటువంటి యోధా క్రైస్తవులే కాని, అన్య కుటుంబాల్లో నుంచి రక్షించబడిన క్రైస్తవులే కాని, ఒక 5 దేశ ప్రాంతాలలో చెదిరిపోయినటువంటి ఆ యాత్రికులకు, పరదేశులకు, ప్రభువుని అంగీకరించిన ఆ క్రైస్తవులకు ఆయన చేసిన బోధ ఈ 2 పత్రికల్లో మనం చూస్తాం. ఇవి పేతురు జీవితంలో ప్రధానంగా ఈ 3 భాగాలు. అంత మాత్రమే కాకుండా పేతురు జీవితం అంతా కూడా మనం బాగా గమనిస్తే 4 కోణాలలో తన జీవితం కొనసాగినట్లుగా మనం చూస్తాం. యోర్దాను నుండి కైసరయ వరకు ద వే గో అప్, అది మనం యోర్దాను నుండి కైసరయ వరకు. తర్వాత రెండవది కైసరయ అనే ఆ ప్రాంతం నుండి సిలువ వరకు ద వే గో డౌన్, ఆయన ఎలా వెనక్కి దిగజారిపోయాడో, వెనకబడ్డాడో అవి మనం కైసర నుండి సిలువ వరకు మనం చూస్తాం. తర్వాత మూడవది సిలువ నుండి పునరుద్ధానం వరకు కూడా ద వే గో బ్యాక్, మరలా యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో ఆయన పునరుద్ధానం అయ్యే లోపే మరలా తన వల పట్టుకొని మళ్ళా చేపలు పట్టుకోవటానికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. అది మనం మూడవదిగా చూస్తాం. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ సముద్రం ఒడ్డున యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ తనను దర్శించి, పునరుద్ధానుడైన తర్వాత యేసు పేతురుతో మాట్లాడి ఆయన తనను రూపాంతరపరిచాడు. పేతురు జీవితం అద్భుతంగా పునరుద్ధానం నుండి మరణం వరకు కూడా తల్లక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయే వరకు కూడా తన జీవితంలో ఇక అప్ అండ్ డౌన్స్ లేవు. తర్వాత వెనక్కి చూసేది లేదు, ముందుకే చూశాడు, ప్రభు వైపే చూశాడు, ప్రభు కోసమే బ్రతికాడు, ఆత్మల్ని సంపాదించాడు. తర్వాత 9 నెలలు ఆ మెమోడియన్ ఆ జైల్లో 9 నెలలు శవాల మధ్యలో, కంపు కొట్టే ఆ శవాల మధ్యలో ఎంతో క్షోభ అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ చివరికి తలక్రిందులుగా సిలువ వేయబడి నీరో చక్రవర్తి కాలంలో ఈయన హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం. ఇది పేతురును గురించిన కొన్ని ప్రారంభపు పలుకులు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికను గురించి కూడా నేను ఒక 7 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ పత్రికలోనికి వెళ్ళక ముందు అసలు ఈ పత్రిక ఎవరికి రాశాడు ఏంటి అనేది కూడా మనకు అర్థం కావాలి. కనుక పేతురు రాసిన మొదటి పత్రికను గురించి మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఈ పత్రిక ఎవరికి రాయబడింది అనంటే, చూడండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కప్పదోకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. కనుక ఈ పత్రిక ఎవరికి రాయబడింది అనంటే, చెదరి ఉన్న యూదులకు, యాత్రికులకు వ్రాయబడిన పత్రిక. ఇది మొదటి మాట. రెండవది, యోధా క్రైస్తవులను బలపరుచుటకు వ్రాయబడిన పత్రిక. ఇది రెండవ మాట. మూడవది, ఈ పత్రిక ఏ కారణం చేత రాయబడింది అనంటే, ఎవరికి అనగా ఆ చిన్న ఆసియా, ఆ మైనర్ ప్రాంతంలో
నివసించే దేవుని పిల్లలందరికీ వ్రాయబడిన పత్రిక. ఇది మూడవది. నాలుగవది మనం గమనిస్తే ఈ పత్రిక ఆయన ఎక్కడ నుండి వ్రాసాడు అనంటే బబులోను నుండి, బబులోను దేశము నుండి. బబులోను అనంటే రోమ్, రోమ్ ఆ పట్టణం నుండి ఆయన ఈ పత్రికను రాశాడు అని 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎక్కడి నుండి రాస్తున్నాడో ఈ మాట ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక బబులోను నుండి వ్రాయబడింది. 5వదిగా మనం చూస్తే ఈ పత్రిక శ్రమల కొలిమిలో నలిగిపోతున్న వారికి రాయబడిన పత్రిక. ఆ మాట మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అనే మాట మనం చూస్తాం. కాబట్టి శ్రమల కొలిమిలో నలిగిపోతున్న వారికి వ్రాయబడిన పత్రిక. ఇది 5వ మాట. 6వదిగా మనం చూస్తే 5 రోమన్ ప్రాంతాల వారికి రాసిన పత్రిక. ఆ దేశంలో ఉన్న 5 ప్రాంతాలు. ఏంటా ప్రాంతాలు? 5 ప్రాంతాలు, 5 దేశాలు. ఒకటి పొంతు, రెండవది గలతియా, మూడవది కప్పదోకియా, 4వది ఆసియా, 5వది బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన వారికి వ్రాయినది. కనుక 6వది 5 రోమన్ ప్రాంతాల వారికి రాసిన పత్రిక. 7వదిగా మనం చూస్తే ఈయన విద్య లేని పామరుడు కాబట్టి ఈ పత్రికను ఆయన ఎవరి చేత వ్రాయించాడు అనంటే సిల్వాను, సిల్వాను, పౌలు, శీల, ఈ సిల్వాను ద్వారా ఈ పత్రికను పేతురు వ్రాయించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ మాట 5వ అధ్యాయంలో మనం 12, 13 వచనాల్లో ఆ మాట సిల్వాను ద్వారా ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇది ఈ పత్రికను గురించి మనము ఈ 7 విషయాలు చూస్తాం. తర్వాత ఈ పత్రికను గురించి 10 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి పత్రికను గురించి 10 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో మొదటిగా గ్రంథకర్త ఎవరు అనంటే ఈ పత్రికను రాసిన కర్త పేతురు. రెండవదిగా కాలం, ఎప్పుడు ఈ పత్రిక రాయబడింది అనంటే క్రీస్తు శకం 63, 64 ఈ ప్రాంతాల్లో ఈ పత్రిక రాయబడింది. తర్వాత మూడవదిగా ఈ పత్రికకు ఆ పేరు ఎలా వచ్చింది అనంటే పేతురు చేత వ్రాయబడిన పత్రిక కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక అనేది మనం చూస్తాం. ఇది మూడవది. 4వదిగా మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి? అసలు ఈ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి అనంటే 5 ప్రధానమైన ఉద్దేశాలతో ఈ పత్రిక వ్రాయబడింది. ఈ 5 అర్థమైతే పత్రిక అంతా మనకు అర్థమైనట్లే. మొట్టమొదటిగా ఈ పేతురు రాసిన మొదటి పత్రిక ఏ ఉద్దేశంతో రాయబడింది అనంటే, ఒకటి, శ్రమలను అనుభవించుచున్న క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచి బలపరచుట. అది ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకనంటే నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకు ఎదురైన హింసలు అన్నీ ఇన్ని కాదు. అందుకనే 4వ అధ్యాయంలో అగ్ని వంటి మహాశ్రమలు అనే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4:12లో అగ్ని వంటి మహాశ్రమలు. కనుక ఆ శ్రమల కొలిమిలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వారిని ప్రభువులో స్థిరపరిచి వారిని బలపరచడానికి ఈ పత్రిక వ్రాయబడింది. చూడండి, 5వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెం కాలమే. ఈ శ్రమలు కూడా ఎక్కువ కాలం ఉండవు, కొంచెం కాలమే ఉంటాయి అని, ఈ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అని మనం చూస్తాం.
కాబట్టి మొదటి ఉద్దేశం, శ్రమలను అనుభవించుచున్న క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరిచి బలపరచుట, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుచు క్రీస్తులో స్థిరంగా ఉండాలని తెలుపుట, ప్రభుత్వ యంత్రాంగాన్ని రెచ్చగొట్టక శ్రమలలో సైతం నిర్దోషంగా నీతియుక్తంగా ఆదర్శంగా ఉండాలని తెలుపుట, క్రీస్తు కొరకు న్యాయమైన శ్రమను అనుభవించుచున్న వారికి బహుమానం ఉందని తెలుపుట, మరణం వరకు క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలని తెలుపుట. ఈ 5 ఉద్దేశాలతో ఈ పత్రిక వ్రాయబడిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది సంకల్పం, ఉద్దేశం. ఈ మాట ఆయనే తన నోటితో ఇలా చెప్పాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఆ మాటలు మనం ఈ పత్రికలో ఎంతో స్పష్టంగా మనం చూస్తాం. ఇది సంకల్పం, ఉద్దేశం. తర్వాత 5వది ముఖ్యమైన పదం శ్రమలు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఎక్కువ పర్యాయాలు మనకి కనిపించే పదం శ్రమలు. ఎందుకనంటే నీరో చక్రవర్తి ద్వారా, మరొక ప్రక్కన యూద మతంలో నుండి వచ్చినటువంటి వారి ద్వారా, తర్వాత అబద్ధ బోధకుల ద్వారా, ఇలాంటి పరిస్థితుల గుండా వారు వెళుతూ ప్రభు కొరకు ఎన్నో శ్రమలు వారు అనుభవిస్తూ ఉండగా వారిని శ్రమలలో కృంగిపోవద్దు, శ్రమలలో అధైర్యపడవద్దు, శ్రమలలో మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు అని వారిని బలపరుస్తూ ప్రోత్సహించిన అద్భుతమైన పత్రికే పేతురు రాసిన మొదటి పత్రిక. తర్వాత 6వది ముఖ్యమైన వచనం 5వ అధ్యాయం 10వ వచనం, ముఖ్యమైన అధ్యాయం 4వ అధ్యాయం. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే పేతురు, సిల్వాను, మార్కు, ఆది సంఘ విశ్వాసులు అని మనము గుర్తించాలి. ఇవి ఈ 8 విషయాలు కూడా మనం ప్రారంభంలో మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత 9వది సంక్షిప్త వివరణ. ఏంటి పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క సంక్షిప్త వివరణ? మొత్తం అధ్యాయాలు ఎన్నున్నాయి అనంటే 5 అధ్యాయాలు. మొత్తం వచనాలు ఎన్ని అనంటే 105 వచనాలు ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ పత్రిక 5 అధ్యాయాలు, 5 అధ్యాయాలు కూడా 5 భాగాలు. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే రక్షణ, ప్రభు మనకిచ్చిన అద్భుతమైన రక్షణను మనం చూస్తాం. అలాగే క్రైస్తవులకు ఉన్న నిరీక్షణను గురించి మనం చూస్తాం. అలాగే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అనే విషయాలు మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. కనుక మొదటి అధ్యాయం రక్షణ, నిరీక్షణ, పరిశుద్ధత, ఇవి మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే యేసుక్రీస్తును అంగీకరించిన మీరు అంగీకరించారు, ప్రభువులో నూతనంగా జన్మించారు. జన్మించిన మీరు వాక్యము వలన ఎదగాలి. వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదగాలి. మొదటి అధ్యాయంలో రక్షించబడ్డారు, పుట్టారు. పుట్టిన వాళ్ళు 2వ అధ్యాయంలో ఏమవ్వాలి అనంటే ఎదగాలి. ఎదగాలంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత, వాక్యములో ఎదగాలి. ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఒక మంచి మాదిరిని మన ముందు పెట్టి వెళ్ళాడో అలాగే మనం కూడా ఆయన మాదిరిని అనుసరించి జీవించాలని 2వ అధ్యాయంలో చూస్తాం. ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ. 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే భార్యాభర్తల యొక్క సంబంధాలు, వారి మధ్యలో ఉండవలసినటువంటి సమాధానాలు. అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 4వ అధ్యాయంలో శ్రమలు, ఆ శ్రమలను మనం సహించాలి. అగ్ని వంటి శ్రమలు ఎదురవుతాయి, శ్రమలను మనం సహించాలి. అంత మాత్రమే కాకుండా ఆ శ్రమలలో మనం ఏం చేయాలో అది మనకి 4వ అధ్యాయంలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఏం చేయాలి చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. కనుక 4వ అధ్యాయం శ్రమలు, సహనం, ప్రార్థన, అది 4వ అధ్యాయం. తర్వాత 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే సేవ, సమర్పణ, పునరుద్ధరణ. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు కూడా 5 భాగాలు. మొదటి అధ్యాయం రక్షణ, నిరీక్షణ, పరిశుద్ధత.
2వ అధ్యాయం ఎదుగుట, అప్పగించుకొనుట. 3వ అధ్యాయం సంబంధాలు, సమాధానాలు. 4వ అధ్యాయం శ్రమలు, సహనం, ప్రార్థన. 5వ అధ్యాయం సేవ, సమర్పణ, పునరుద్ధరణ. ఇది 5 అధ్యాయాల యొక్క వివరణ. తర్వాత మనము 10వది గ్రంథ విభజనను కూడా మనం ఆలోచన చేద్దాం. 5 అధ్యాయాల యొక్క విభజన ఇలా ఉంది. ఇక్కడ నుంచి బైబిళ్ళు తెరచి బైబిల్లో మీరు చూస్తా ఉండండి. ఆ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క మనం విభజన చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనకి 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలు కూడా 3 భాగాలు. 1-2 వచనాల్లో ఆయన ఆ చెదిరిపోయిన 5 ప్రాంతాలు, ఆ దేశాలలో చెదిరిపోయినటువంటి ఆ క్రైస్తవులకు శుభములు, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని 1-2 అధ్యాయాల్లో గ్రీటింగ్స్ చెప్పాడు. తర్వాత 3-13 వరకు క్రైస్తవులకు ఉన్న ఆధిక్యతలు మనకి 3-13 వరకు కూడా ఒక మంచి ఆరాధన భావంతో కూడిన గొప్ప మాటలు మనకి 3-13 వరకు మనం చూస్తాం. క్రైస్తవులకున్న ఆధిక్యతలు, మనకి ఏ ఆధిక్యతలు ఉన్నాయో అవి 3-13 వరకు మనం చూస్తాం. తర్వాత 14-24 వరకు మనం ఏం చూస్తాం అనంటే, చూడండి అక్కడ ఇలా ఉంది. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునో పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరునో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి 14-24 వరకు విధేయత కలిగి మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి అని 14-24 వరకు ఆ విషయాలు జ్ఞాపకం చేశాడు. చాలా మొదటి అధ్యాయం చాలా అద్భుతమైంది. 3-13 వరకు క్రైస్తవులకున్న ఆధిక్యతలు, 14-24 వరకు విధేయత కలిగి సమస్త ప్రవర్తనలో మన ప్రభువు వలె మనం ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. సరే, ఇంతకీ క్రైస్తవులకున్న ఆధిక్యతలేంటి? 3-13 వరకు మనం చూస్తే ఒక 7 ఆధిక్యతలు మనం చూస్తాం. చూడండి ఆ మాట. ఆ 7 ఆధిక్యతలు ఏంటి అనంటే 3వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. 3వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. మనకున్న ఒక ఆధిక్యత ఏంటనంటే జీవంతో కూడిన నిరీక్షణ. ఇది మొదటి ఆధిక్యత. రెండవది పరలోకమనే స్వాస్థ్యం, 4వ వచనం. తర్వాత 4వ వచనంలోనే సంపూర్ణ రక్షణ, ఆ కడవరి కాలమందు మనకు తేబడు ఆ సంపూర్ణ రక్షణ, అది మన ఆధిక్యత. 7వ వచనంలో మనం గమనిస్తే 3 ఉన్నాయి. ప్రభు దగ్గర నుండి మనకు కలిగేవి మెప్పు, మహిమ, ఘనత, అవి మనకు కలుగుతాయి. తర్వాత 9వ వచనంలో చెప్ప నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం, అది మన ఆధిక్యత. మన సంతోషాన్ని, తర్వాత మనకు ప్రభు ఇచ్చే ఆ మహిమ, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం, అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. తర్వాత 13వ వచనంలో ఇలా చెబుతూ ఉన్నాడు, చదువుతున్నాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన సంపూర్ణ నిరీక్షణ తెస్తాడు కనుక కృప ద్వారా తేబడు, క్రీస్తు ద్వారా తేబడి ఆ సంపూర్ణ రక్షణ, ఆ కృప, అది మన ఆధిక్యత. తర్వాత అదే 13వ వచనంలో మనము యుగాయుగములు క్రీస్తుతో మనం ఉంటాం. క్రీస్తును కలిగిన వారే క్రీస్తుతో యుగాయుగాలు ఉంటారు, అది మన ఆధిక్యత అని 7 ఆధిక్యతల గురించి 3-13 వరకు మనం చూస్తాం. తర్వాత 14-24 వరకు మనం ఏం చూస్తాం అనంటే 5 రకాల విధేయతల గురించి మనం చూస్తాం.
విధేయులైన పిల్లలై అని ఉంది. 5 రకాల విధేయతలు. మొదటి విధేయత అసాధారణమైన విధేయత. రెండవ విధేయత అధైర్యమే లేని విధేయత. మూడవ విధేయత ఆలస్యమే లేని విధేయత. నాలుగవ విధేయత ఆరాధనాపూర్వకమైన విధేయత. ఐదవది ఆనందపరిచే విధేయత. ఈ 5 విధేయతలు కూడా మనం కలిగి క్రైస్తవ జీవితంలో మనం జీవించాలి. అసలు మొదటి వచనమే ఇలా ఉంది. చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. మన విధేయత అసాధారణమైన విధేయత అయి ఉండాలి. మన విధేయత అధైర్యమే లేని విధేయత అయి ఉండాలి. మన విధేయత ఆలస్యమే లేని విధేయత అయి ఉండాలి. మన విధేయత ఆరాధనాపూర్వకమైన విధేయత అయి ఉండాలి. మన విధేయత ఆనందపరిచే విధేయత అయి ఉండాలి. 5 ఆలు మనం చూస్తాం. ఇది మొదటి అధ్యాయం యొక్క విభజన. తర్వాత రెండవ అధ్యాయంలోనికి మనం వస్తే, రెండవ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలు కూడా 4 భాగాలు. మొదటి 3 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి చదువుతున్నాను. రెండవ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అంటే దేవుని వాక్యం యొక్క ఆ విశేషాన్ని మొదటి 3 వచనాల్లో చూస్తాం. తర్వాత 4 నుంచి మనం 10 వరకు మనం ఏం చూస్తాం అనంటే, మనం ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని, అలా కట్టబడు నిమిత్తమే ఆయన 9వ వచనంలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని మనం చూస్తాం. కనుక 4 నుంచి 10 వరకు ఆత్మ సంబంధమైన మందిరం ఏర్పరచబడిన దేవుని సొత్తుగా ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అది 4 నుంచి 10 వరకు మనం చూస్తాం. తర్వాత 11 నుంచి మనం 18 వరకు ఏం చూస్తాం అనంటే, నీవు ఉద్యోగస్తుడివైనా లేదా ఒక అధికారి కింద మనం పనిచేసే వారమైనా 11 నుంచి 18 వరకు మనం ఏం చూస్తాం అనంటే, అధికారులకు లోబడి ఉండాలి. మన పైనున్న అధికారులకు మనము లోబడి ఉండాలి. వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి. ప్రభుత్వానికి భిన్నంగా మనం నడవకూడదు. ఆ మాటలే మనం చూస్తాం. చదువుతున్నాను నేను 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా అంటే పని చేసే వాళ్ళారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. తర్వాత 14లో కూడా రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారందరికీ కూడా లోబడి ఉండుడి. 11 నుంచి 18 వరకు అధికారులకు లోబడటాన్ని గురించి చెప్పాడు. తర్వాత 19 నుంచి 25 వరకు కూడా మనకు మాదిరి చూపుటకై శ్రమ పడిన క్రీస్తును మనం చూస్తాం. చూడండి ఆ మాట 21లో అక్కడిలా ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరి చూపుటకై శ్రమ పడిన క్రీస్తు. ఈ 21 నుంచి 25 వరకు యేసు ప్రభు ఎలాంటి మాదిరిని చూపించాడు అనంటే, 7 రకాల మాదిరులు మనకు ఆయన చూపించాడు. ఏం మాదిరి చూపించాడు? మనం కూడా అలాగే మనం నడుచుకోవాలి. ఏ విషయాల్లో క్రీస్తు మనకు మాదిరి చూపించాడు అనంటే, చూడండి 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు అని ఉంది. పాపము చేయకుండుటలో మాదిరి. యేసు ప్రభు ఎవరు అనంటే, ఆయన పాపం చేయలేదు. అలాగే మనం కూడా పాపము అనేది చేయకుండా ఉండాలి. రెండవది మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు.
పరిశుద్ధంగా బ్రతుకుటలో ఆయన మనకు మాదిరి, అది రెండవది. మూడవది మనం చూస్తే సత్యముగా బ్రతుకుటలో ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు తన నోటితో ఎన్నడు ఒక్క అబద్ధమైనా ఆయన పలికినవాడు కాడు. సత్యముగా బ్రతుకుటలో మనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తే. నాలుగవదిగా యథార్థంగా బ్రతుకుటలో మనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఐదవదిగా మనం చూస్తే చూడండి, అక్కడ ఇలా ఉంది 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, సత్యంగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. అంటే శ్రమ పడుటలో, సహించుటలో మనకు మాదిరి ఎవరు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆరవదిగా మనం చూస్తే ఆయన అప్పగించుకున్నాడు. ఆ మాట 23లో ఉంది, దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొనుటలో మన ప్రభువే మనకు ఒక మంచి మాదిరి. అది ఆరవది. ఏడవది మనం చూస్తే 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే పాపముల విషయమై చనిపోయి నీతిగా బ్రతుకుటలో మనకు మాదిరి ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక 21వ వచనంలో అక్కడిలా ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఆయన చూపిన మాదిరి అది. పాపము చేయకుండుటలో మాదిరి, పరిశుద్ధంగా బ్రతుకుటలో మాదిరి, సత్యముగా బ్రతుకుటలో మాదిరి, యథార్థంగా బ్రతుకుటలో మాదిరి, శ్రమ పడుటలో సహించుటలో ఆయన మాదిరి, అప్పగించుకొనుటలో మాదిరి, పాపం విషయమై చనిపోయి నీతిగా బ్రతుకుటలో ఆయన వంటి మాదిరి కలిగిన వారు మన ముందెవరూ లేరు. ఆయనే మనకు మాదిరి, మనం కూడా ఎలా జీవించాలి. ఇది 2వ అధ్యాయం యొక్క విభజన. తర్వాత 3వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 3వ అధ్యాయంలో మనకి 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాల్లో కూడా మనం 2 భాగాలు, 22 వచనాలు 3వ అధ్యాయం 2 భాగాలు. మొదటి 7 వచనాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే భార్యాభర్తలు వారి విధులు. మొదటి 7 వచనాల్లో భార్యాభర్తల విధులున్నాయి. తర్వాత 8 నుంచి 22 వరకు మనం ఏం చూస్తాం అనంటే 10వ వచనాన్ని చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. కనుక మంచి దినములు చూడగోరు వారు చేయవలసిన మంచి పనులను గురించి 8 నుంచి 22 వరకు మనం చూస్తాం. మొదటి 7 వచనాల్లో భార్యాభర్తల విధులు ఆయన రాశాడు. ఏంటి భార్యాభర్తల విధులు? చూడండి, భార్యాభర్తల విధులు మనం 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో గనక మనం చూస్తే, మొదటిగా ఆయన 3వ అధ్యాయం ప్రారంభం ఇలా ఉంది, అటువలే స్త్రీలారా అని అన్నాడు. అంటే భార్య యొక్క విధులు. భార్య విధులు ఏమున్నాయి ఇందులో అని అంటే చూడండి, ప్రాముఖ్యంగా ఆయన 5 విధులను వారికి జ్ఞాపకం చేశాడు. మొదటి వచనంలో మనం చూస్తే భర్తకు లోబడి ఉండుట, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. భార్య తన విధి తన భర్తకు లోబడాలి. తర్వాత 2వ వచనంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత 3వదిగా వెలుపటి అలంకారం కంటే అంతరంగ అలంకారానికి ప్రాధాన్యతనిచ్చేదిగా ఉండాలి. తర్వాత 4వది భర్త యొక్క నాయకత్వాన్ని ఎదిరించకూడదు. 5వదిగా భర్తను మంచి పిలుపుతో పిలుచువారై ఉండి భర్తను గౌరవించాలి అని 6వ వచనంలో మనం చూస్తాం. ఇది భార్య యొక్క విధులు. తర్వాత మనము 7వ వచనంలో మరల భర్త యొక్క విధులు ఉన్నాయి. ఆయనకు కూడా 5 రకాల విధులను ఆ ఒక్క వచనంలోనే మనం చూస్తాం. ఏంటి భర్త యొక్క విధులు అనంటే, భార్య తనతో పాటు జీవమనే కృపావరములో తనతో పాటు పాలివారై ఉన్నారని ప్రతి భర్త ఎరగాలి. నీ భార్య జీవమనే కృపావరములో నీతో పాలివారై ఉన్నారు అని ఎరగాలి. ఇది మొదటి విధి.
తర్వాత రెండవదిగా భార్య బలహీనమైన ఘటమని ప్రతి భర్త ఎరగాలి. ఆ మాటే చెప్పాడు 7వ వచనంలో, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. రెండవది బలహీనమైన ఘటమని ఎరగాలి. మూడవది భార్యను సన్మానించాలి. నాలుగవది భార్యను అర్థం చేసుకోవాలి. ఐదవది జ్ఞానముతో కాపురం చేయాలి. ఇవి భర్త యొక్క విధులు. ఆ తర్వాత మనం 4వ అధ్యాయానికి మనం వస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. 19 వచనాల్లో కూడా మొదటి 6 వచనాల్లో అక్కడిలా ఉంది చూడండి. మొదటి 6 వచనాల్లో, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయో లేకుండాను. 3వ వచనంలో మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుటకు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. మొదటి 6 వచనాలలో గతించిన కాలం వైపు చూడకు, గతం వైపు చూడకు, క్రీస్తు వైపు చూస్తూ సాగు ముందుకు అనేది మొదటి 6 వచనాల్లో చూస్తాం. తర్వాత మనము రెండవదిగా 7 నుంచి 11 వరకు మనం ఏం చూస్తాం అని అంటే, క్రైస్తవ సుగుణాలు ఇందులో ఉన్నాయి. 7 నుంచి 11 వరకు క్రైస్తవ సుగుణాలు. ఏ క్రైస్తవ కుటుంబమైనా ఈ 3 ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి సుగుణాలు అవి ఒక 3 మనకి ఇక్కడ 7 నుంచి 11 వరకు మనం చూస్తాం. అందులో ఒకటి ప్రార్థన, రెండవది ప్రేమ, మూడవది హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే ఆ గుణాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి అని ఈ 3 సుగుణాలను గురించి 7 నుంచి 11 వరకు మనం చూస్తాం. తర్వాత 12 నుంచి 19 వరకు క్రీస్తు శ్రమలలో పాలివారమని ఆనందించుట, క్రైస్తవునిగా క్రీస్తును మహిమపరచుట గురించి మనము 12 నుంచి 19 వరకు మనం చూస్తాం. 16లో ఇలా ఉంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. కనుక 12 నుంచి 19 వరకు ఆయన శ్రమల్లో పాలివారం అని ఆనందించాలి. 7 నుంచి 11 వరకు ప్రేమ, ప్రార్థన, ఆతిథ్యం అనే సుగుణాలు కలిగి ఉండాలి. మొదటి 6 వచనాలలో గతించిన కాలం చాలు అని అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 7 కాలాలున్నాయి. ఏంటో చెప్తాను వినండి. 1:5లో కడవరి కాలం అని ఉంది. తర్వాత 1:6లో ప్రస్తుత కాలం అని ఉంది. 1:17లో పరదేశులై ఉన్నంత కాలం అని ఉంది. 4:3లో గతించిన కాలం అని ఉంది. 4:17లో తీర్పు కాలం అని ఉంది. 5:6లో తగిన కాలం అని ఉంది. 4:2లో మిగిలిన కాలం అని ఉంది. పేతురు రాసిన ఈ మొదటి పత్రికలో 7 కాలాలు మనం చూస్తాం. కడవరి కాలం బీ హోప్ఫుల్, ప్రస్తుత కాలం బీ ఫెయిత్ఫుల్, పరదేశులై ఉన్నంత కాలం బీ ఫియర్ఫుల్, గతించిన కాలం బీ షేమ్ఫుల్, తీర్పు కాలం బీ కేర్ఫుల్, తగిన కాలం బీ హంబుల్, మిగిలిన కాలం బీ సరెండర్. ఈ 7 కాలాలు మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇది 4వ అధ్యాయం యొక్క విభజన. తర్వాత 5వ అధ్యాయంలోనికి మనం వస్తే, 5వ అధ్యాయంలో మనకి 14 వచనాలు ఉన్నాయి. 14 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి 4 వచనాలలో పెద్దలకు హెచ్చరిక. 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి వచనం చదువుతున్నాను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడిపో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మొదటి 4 వచనాల్లో పెద్దలకు హెచ్చరిక ఉంది. తర్వాత 5 నుంచి 11 వరకు మనం ఏం చూస్తాం అనంటే, క్రీస్తులో నూతన విశ్వాసులను బలపరచుట. ఎందుకంటే ఆనాటి దినాల్లో
వారు ప్రభువుని అంగీకరించిన నూతన విశ్వాసులు వాళ్ళు. కనుక ఆ నూతన విశ్వాసులను బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి లోబడండి అని చెప్తున్నాడు. అహంకారం అనేది ఉండవద్దు అని చెబుతూ ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెబుతూ ఉన్నాడు. అలాగే 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు శ్రమలనేవి కొంచెం కాలమే ఉంటాయి. ఆ కొంచెం కాలం మీరు శ్రమ పడితే ఆయన పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని ఆయన 5 నుంచి 11 వరకు చెప్తున్నాడు. అలాగే 12 నుంచి 14 వరకు చివరి మాటలు శుభాకాంక్షలు. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. తర్వాత 2వ పత్రికలోనికి కూడా వెళదాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికను మనం గమనిస్తే ఈ 2వ పత్రిక యొక్క నేపథ్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి పత్రికలో ప్రభువుని అంగీకరించిన ఆ నూతన విశ్వాసులకు ఎదురయ్యే శ్రమల్లో వారు ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. అయితే 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. ఈ 2వ పత్రిక అంతా కూడా ఆల్రెడీ సంఘములో ఉన్న విశ్వాసులను కొందరు అబద్ధికులు వారిని మోసాలు చేస్తూ ఉండగా అబద్ధ బోధకుల యొక్క ఆ బోధల నుండి మీరెంతో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఈ 2వ పత్రికను రాశాడు. నేపథ్యం చెప్తున్నాను, 7 మాటలు దయతో గమనించండి. ఈ పత్రిక పేతురు యొక్క చివరి దినాల్లో రాసిన పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక ఆయన చివరి దినాల్లో, ఆయన చనిపోతాడు అని తనకు అర్థమైపోయింది. చూడండి ఆ మాట, తను రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం, నేను 13, 14 వచనాలు చదువుతున్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అంటే అర్థమైపోయింది నేను చనిపోవటానికి ఆ దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి విశ్వాసులందరినీ నేను బలపరచాలి, హెచ్చరించాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి. అబద్ధ బోధల్లో వాళ్ళు పడిపోవద్దు అని ఆయన వారిని రేపుతున్నాడంట. చూడండి ఆ మాట 14లో ఏముంది? నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నా. కాబట్టి ఈ పత్రిక పేతురు యొక్క చివరి దినాల్లో రాసిన పత్రిక. ఈ పత్రిక రాసే సమయానికి తన మరణ దినాలు సమీపించినవని పేతురు గుర్తించాడు. పేతురు మొదటి పత్రిక సంఘము యొక్క వెలుపలి శ్రమల గురించి రాయిగా 2వ పత్రిక సంఘములోని సమస్యలను గురించి రాశాడు. సంఘములో బయట వాళ్ళ ద్వారా వచ్చే శ్రమలు కేవలం మన దేహానికి హాని చేస్తే, లోపల నుండి వచ్చే అబద్ధ బోధలు మన ఆత్మీయ విశ్వాసం మీదే దాడి చేసి విశ్వాసంలో నుండి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఎంతో వేదనతో తన మరణ సమయంలో ఈ పత్రిక విశ్వాసులకు రాస్తున్నాడు. ఇది 3వది. 4వది, ఈ పత్రిక ఆసియా మైనర్లోని ఆనాటి దినాల్లో రక్షించబడిన విశ్వాసులందరికీ రాసిన పత్రిక. 5వదిగా మనం చూస్తే ఈ 2వ పత్రిక ప్రాముఖ్యంగా అబద్ధ బోధకుల విషయమై ఎంతో జాగ్రత్త కలిగి ఉండమని హెచ్చరించే పత్రిక. 6వది, క్రీస్తు జ్ఞానంతో నింపబడాలి అని తెలిపే పత్రిక. 7వది, ప్రాముఖ్యంగా రాకడ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో బ్రతకాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని ఈ పత్రికను ఆయన రాశాడు. ఇది పత్రిక యొక్క నేపథ్యం. తర్వాత ఈ 2వ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి అనంటే, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. చూస్తున్నారా? 2వ అధ్యాయం 1వ వచనంలో అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. కనుక సంఘంలో బయట నుండి నమ్మని వారి ద్వారా వచ్చే శ్రమలు మన దేహానికి హాని చేస్తాయి, కానీ అబద్ధ బోధలు మన విశ్వాసం మీద దాడి చేసి ప్రభువులో నుంచే వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అబద్ధ బోధల విషయమై
ఎంతో జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. పేతురు రాసిన రెండో పత్రికలో 3 ప్రాముఖ్యమైన మాటలే ఉద్దేశం, సంకల్పం. ఏంటి ఆ 3 మాటలు చూడండి. 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఇలా ఉంది. 3:12లో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని ఉంది. 3:12లో ఎంతో జాగ్రత్త. తర్వాత మొదటి అధ్యాయం 10వ వచనంలో మరీ జాగ్రత్త అని ఉంది. తర్వాత మొదటి అధ్యాయం 5వ వచనంలో పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని ఆయన తెలియచేస్తున్నాడు. పేతురు రాసిన రెండో పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే ఎంతో జాగ్రత్త, మరీ జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త. అపోస్తలుడు వృద్ధాప్యంలో తర్వాత తను మరణానికి సమీపించి తన చివరి అంకంలో విశ్వాసులకు చెప్పే మాట ఎంతో జాగ్రత్తగా ఉండండి, మరీ జాగ్రత్తగా ఉండండి, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి అని పేతురు చెప్పి ఆ తర్వాత తల క్రిందులుగా సిలువ వేయబడి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న ఈ చివరి దినాల్లో మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మరీ జాగ్రత్తగా ఉండాలి, పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అది ఈ విషయాలు మనం ఇందులో చూస్తాం. తర్వాత సంక్షిప్త వివరణ, రెండవ పత్రిక యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు 3 అధ్యాయాలు, మొత్తం వచనాలు 61. తర్వాత 3 అధ్యాయాలు కూడా 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. పేతురు రాసిన రెండవ పత్రిక 3 Wలు గుర్తుపెట్టుకుంటే ఈ 3 అధ్యాయాలు సులభంగా గుర్తుంటాయి. మొదటి అధ్యాయం విజ్డమ్, రెండవ అధ్యాయం పోరాటం, వార్, 3వ అధ్యాయం వెయిటింగ్. మొదటి అధ్యాయం మనం ఏం చూస్తాం అనంటే చూడండి 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానం. మొదటి అధ్యాయం జ్ఞానం ఉండాలి. రెండవ అధ్యాయం అబద్ధ బోధకులతో పోరాటం, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ అధ్యాయం ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. చూడండి ఆ మాట మనం చూస్తే 3వ అధ్యాయం 8లో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయవాడు కాడు, ఆయన వస్తున్నాడు. కాబట్టి రాకడ కొరకు కనిపెట్టుకోండి అని 12వ వచనంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనొచ్చు. 3 అధ్యాయాలు 3 Wలు, విజ్డమ్, వార్, వెయిటింగ్ అనేది మనం చూస్తాం. తర్వాత గ్రంథ విభజనలో మొదటి 11 వచనాల్లో, మొదటి అధ్యాయం మొదటి 11 వచనాల్లో క్రైస్తవులకు ఉండవలసిన సుగుణాలు, మొదటి 11 వచనాల్లో చూస్తాం. ఏంటి ఆ సుగుణాలు? చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. 8 సుగుణాలు ఉండాలి. 1 విశ్వాసం, 2వది సద్గుణం, 3వది జ్ఞానం, 4వది ఆశా నిగ్రహం, 5వది సహనం, 6వది భక్తి, 7వది సహోదర ప్రేమ, 8వది దయ. 8 సద్గుణాలు, 8 సుగుణాలు క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి అని చెబుతూ, అంత మాత్రమే కాకుండా 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవుని పిలుపును కూడా గుర్తించండి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును కూడా జ్ఞాపకం చేసుకోండి అని మొదటి 11 వచనాల్లో చెప్పాడు. తర్వాత 12 నుంచి 15 వరకు మనం ఏం చూస్తాం అనంటే 12 నుంచి 15 వరకు తన మరణ దినాలు సమీపంగా ఉన్నాయి అని తనకు అర్థమయ్యి వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారిని రేపుతూ ఉన్నాడు. తర్వాత ఆ విశ్వాసులను ప్రోత్సహించుట, రేపుట, ఇది మనం 12 నుంచి 15 వరకు చూస్తాం. తర్వాత 16 నుంచి 21 వరకు వాక్యములో స్థిరపరచుట, స్థిరమైన వాక్యమునందు లక్ష్యముంచండి అని 16 నుంచి 21 వరకు మనం చూస్తాం. కాబట్టి మొదటి అధ్యాయంలో క్రైస్తవులకు ఉండవలసిన సుగుణాలు, పిలుపును గురించి కూడా మనం ఈ పేతురు రాసిన ఈ 2 పత్రికల్లో కూడా పిలుపును గురించి చాలా విషయాలు ఉన్నాయి. చూడండి ఆ మాట,
పిలుపును గురించి 10వ వచనంలో మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అని అన్నాడు. మనం ఎవరం అనంటే మనం పిలువబడిన వాళ్ళం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తను రాసిన ఈ 2 పత్రికల్లో మనం పిలువబడిన వారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే ఒక 5 విషయాలు గమనించండి. మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1, 14, 15, 16 వచనాల్లో అక్కడ ఇలా ఉంది, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరునో పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడిన వాళ్ళం. 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు పిలువబడిన వాళ్ళం. 2వ అధ్యాయం 20లో మేలు చేసి కీడు అనుభవించుటకు పిలువబడిన వారం. 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడిన వారం. 5వ అధ్యాయం 10వ వచనంలో నిత్య మహిమలో తనతో ఉండుటకు పిలువబడిన వారం అని మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయాన్ని మనం చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా అసత్య బోధకులు, అబద్ధ బోధకులు, వారి లక్షణాలు, వారికున్న తీర్పులు మనం 2వ అధ్యాయం అంతా అబద్ధ బోధకుల గురించి రాశాడు. ఈ అబద్ధ బోధకులు బయట ఉండరు, సంఘాల్లోనే ఉంటారు. లోపల ఉండే వాళ్ళు బయట ఉన్న 10 మంది శత్రువుల కంటే లోపల ఉన్న 2 చాలా ప్రమాదకరం. కనుక బయట వాళ్ళ 10 మంది కంటే లోపల ఉన్న అబద్ధ బోధకులు లోపల ఉన్న వారికి చాలా హాని చేస్తారు. ఈ అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు చూడండి, 2వ అధ్యాయంలో ఎన్ని లక్షణాలో ఉన్నాయి. వీళ్ళ లక్షణాలు కొన్ని చెప్తాను, గమనించండి. మొదటి వచనంలో 2వ అధ్యాయం మొదటి వచనంలో నాశనకరమగు భిన్నాభిప్రాయాలు వీళ్ళు రహస్యంగా బోధిస్తారు, బహిరంగంగా ఏం చెప్పరు. ఇంటింటికి వెళ్ళి రహస్యంగా బోధిస్తారు. వీళ్ళు మీతో బైబిల్ గురించి మాట్లాడాలి అని రహస్యంగా బోధిస్తారు. తర్వాత వీళ్ళల్లో ఎన్నో పోకిరీ చేష్టలు ఉంటాయి. ఈ అబద్ధ బోధకులు సినిమాలు చూస్తారు, అబద్ధాలు ఆడతారు, సీరియళ్ళు చూస్తారు, తర్వాత వ్యర్థమైన పనికిమాలిన విషయాలు చూస్తారు, పోకిరీ చేష్టలు ఉంటాయి వీళ్ళకి. ఇవి 2వ విషయం. తర్వాత 3వ వచనంలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ అబద్ధ బోధకులు అందరి దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారే తప్ప వీళ్ళు ఇచ్చేవారుగా ఉండరు. పిసినితనం, అధిక లోబులు అని 3వ వచనంలో చూస్తాం. అధిక లోభం కలిగి ఉంటారు, అధిక లోబులు, పిసినితనం. అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా మాకు పంపండి, మాకు ఇవ్వండి అని అడుగుతారే తప్ప వీళ్ళేమీ ఖర్చు పెట్టరు. తర్వాత 4వది 3వ వచనంలో కల్పనా వాక్యాలు. చూడండి, అన్ని 2వ అధ్యాయంలోనే ఉన్నాయి. కల్పనా వాక్యాలు, కథలు చెప్తారు, పిట్ట కథలు, కల్పనా వాక్యాలు. అక్కడ ఇక్కడ ఆ విషయాలు, ఈ విషయాలు, బయటి విషయాలే చెప్తారు కానీ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించరు. కల్పించిన వాక్యాలు చెప్తారు. తర్వాత 5వదిగా నామకార్థ క్రైస్తవుల ద్వారా అధిక లాభం సంపాదించుకుంటారు. ఎవరైతే క్రైస్తవులలో నామకార్థంగా ఉంటారో వాళ్ళ ద్వారా అధిక లాభం సంపాదించుకుంటారు. తర్వాత వీళ్ళు 13వ వచనం ప్రకారం ఏనాటి సుఖం ఆనాటికి సంతోషం అని ఎంచి నడుచుకుంటూ ఉంటారు. ఇది 6వది. 7వది మనం చూస్తే వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తారు, ఏసీ కారుల్లో తిరుగుతారు, తర్వాత చాలా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. 13వ వచనంలో ఆ మాటే మనం చూస్తాం, రాజభోగాలు అనుభవిస్తూ ఎంతో సుఖంగా ఉంటారు వీళ్ళు. తర్వాత మనం గమనిస్తే మనము 8వదిగా ఈ అబద్ధ బోధకులు కంటి పాపం కలిగిన వారుగా ఉంటారు, కళ్ళల్లో బలహీనులుగా ఉంటారు. పైకి చాలా మంచిగా మాట్లాడతారు కానీ కంటి విషయంలో బలహీనులుగా ఉంటారు. తర్వాత 9వదిగా అస్థిరులైన వారిని మరలు కొల్పుతారు, మోసం చేస్తారు. ఈ అబద్ధ బోధకులు
ఎంతో మంది అమాయకులను మోసం చేస్తారు. తర్వాత 10వది వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. మాటలు హోటల్ దాటిపోతా ఉంటాయి. తర్వాత ఉద్రేకాలతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత 18వ వచనంలో శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారై ఉంటారు. వీళ్ళు పైకి బైబిల్ పట్టుకుంటారు, తర్వాత ఎంతో భక్తిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారై ఉంటారు. తర్వాత 19వ వచనంలో వీరే ఎన్నో తప్పుల్లో ఉండి విశ్వాసులకు మేము స్వాతంత్ర్యము నిత్తుము అని చెబుతూ తిరుగుతూ ఉంటారు. కనుక ఎన్నో లక్షణాలు 2వ అధ్యాయంలో రాశాడు. అయితే ముగింపులో వీళ్ళ గురించి ఒక మాట చెప్తాను. 17వ వచనం అక్కడ ఇలా ఉంది చూడండి. వీళ్ళ గురించి 17వ వచనం 2:17లో వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. జాగ్రత్త, గాఢాంధకారం ఇలాంటి వారి కొరకు భద్రం చేయబడి ఉన్నది. జాగ్రత్త, అలాంటి వారితో జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. ఇది 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది చూడండి. 3వ అధ్యాయంలో మనకి 18 వచనాలు ఉన్నాయి. 18 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి 7 వచనాలలో నీతి విరోధుల తప్పుడు బోధ, వీళ్ళ తప్పుడు బోధ, ప్రభు వచ్చేసాడు, రాకడెప్పుడో జరిగిపోయింది అని వీళ్ళ తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ 1000 ఏండ్ల పాలనలో ఉన్నాం, సంఘం ఎప్పుడో ఎత్తబడింది, ఇప్పుడు మనం అనుభవించేది 1000 ఏండ్ల పాలనే. ఇలాంటి ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. తర్వాత 8, 9 వచనాల్లో యేసు రాకడ యొక్క ఆలస్యానికి కారణం ఏంటో చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? 2021 సంవత్సరాల క్రితమే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. కనుక అందరూ మారాలని, మారు మనసు పొందాలని, మార్పు చెందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి 11 నుంచి చివరి వరకు మనం ఏం చూస్తాం అనంటే, ఆ ప్రభు రానై ఉన్నాడు. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి, ఎంతో జాగ్రత్తతో బ్రతకండి అని అపోస్తలుడైన పేతురు తన మరణానికి ముందు ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, అబద్ధ బోధల తట్టు తిరక్కండి, ఎంతో జాగ్రత్త, మరీ జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త కలిగి ప్రభు కోసం బ్రతకండి, శ్రమలను సహించండి, భరించండి అని వారిని ప్రోత్సహిస్తూ ఈ 2 పత్రికల్ని ఆయన రాశాడు. ముగింపులో ఈ పత్రికల నుండి మనం నేర్చుకోవలసిన ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. అవి జ్ఞాపకం చేసుకొని ముగిద్దాం. మొదటి మాట ఏం నేర్చుకోవాలి ఈ పత్రికలో నుండి అనంటే, 1, పిలుపును గుర్తించు, పిలుపుకు తగినట్లుగా జీవించు. 2వది, శ్రమలను సహించు, నిత్యత్వములో దేవుడిచ్చు బహుమానంపై దృష్టి ఉంచు. 3వది, అధికారులను గౌరవించు, దేవుని దాసులమని లోబడి జీవించు. 4వది, క్రీస్తు వలె మాదిరిగా జీవించు, ఆయన అడుగుజాడలలో నడిచి చూపించు. 5వది, క్రైస్తవునిగా సంతోషించు, క్రీస్తు ప్రేమను అనేకులకు అందించు. 6వదిగా అబద్ధ బోధలను ఎదిరించు, వాక్య సత్యాన్ని స్థిరపరచు. 7వదిగా రాకడ కొరకు నిరీక్షించు, క్రైస్తవ అభివృద్ధిని చూపించు. కాబట్టి ఈ 2 పత్రికల్లో నుండి మనం నేర్చుకోవలసిన ఈ 7 ఆధ్యాత్మిక సత్యాలు. కాబట్టి క్రీస్తులోనే ఆనందించాలి, శ్రమలు తాత్కాలికం అని గుర్తించు, క్రీస్తు కొరకే జీవించు, క్రీస్తులోనే ఫలించు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. పేతురు రాసిన 2 పత్రికల్లో నుండి ఎన్నో సుగుణాలు, క్రైస్తవులంగా కలిగి ఉండవలసిన సుగుణాలు, మీ నుండి మేము నేర్చుకోవలసిన మాదిరి, ప్రభువా మేము జీవించవలసిన జీవిత విధానం, మేము అలవర్చుకోవలసిన సుగుణాలు, ఆధిక్యతలు, తర్వాత శ్రమలలో మా వైఖరి, అలాగే అబద్ధ బోధకుల విషయమై
జాగ్రత్త, మరి జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త. రాకడ కొరకు కనిపెట్టుకొని మీకోసం బ్రతకడానికి సహాయము చేయమని మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ముందున్న దినాలన్నీ కూడా మీ కృప చేత కాపాడుమని, ఎంతో జాగ్రత్తగా మీకోసం మేము బ్రతకడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.